లేవైతే దేవుడు ప్రభా రాత్రంతా ఇచ్చిన నిద్ర కొరకు మీకు వందనాలు. ఉదయాన్నే మమ్మల్ని ప్రభా దినమంతా మీరు ఇచ్చిన కృప కొరకు మీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. వారమంతనైనా మీరు కూర్చొని భద్రపరిచి స్తోత్రం తండ్రి. మేము ప్రతిసారి వెళ్ళినప్పుడు బయటికి మా ఇంటి నుంచి మరి ఇంటికి వచ్చే వరకు ప్రభా తండ్రి, మా గృహాలకు వచ్చే ప్రభావం ఇచ్చిన పాత్ర కొరకు మీకు వందనాలు తండ్రి. ఎంతో ప్రమాదకరమైన దినాల్లో ప్రభా తండ్రి మేము ఉన్నాం. ఆయన ప్రభావం మీరు మా తోడైంది ప్రతి క్షణం ప్రభావం మీ దూతల చేత మీ మాట పంపించి మమ్మల్ని స్వస్థపరిచి మమ్మల్ని బలపరుస్తూ మీకు వందనాలు ఇస్తున్నాం తండ్రి. ఏసయ్య సాయంకాల సమయం ప్రభావ ఒకసారి తండ్రి మేము మీ సన్నిధికి వచ్చినాం ప్రభావ. మీరు మమ్మల్ని తాకని ప్రభావం మీరు మమ్మల్ని బలపరచండి. మీరు మమ్మల్ని తండ్రి అయా బలపరిచి పంపుకొని ఇక్కడ నుంచి మిమ్మల్ని పెట్టుకుంటున్నాం తండ్రి. ప్రభా మా అందరినీ ఇక్కడ తీసుకొచ్చినందుకు వందనాలు ప్రభా. నేను ఎవరైతే దారిలో ఉన్నందుకు ప్రభా తండ్రి వాళ్ళని క్షేమంగా తీసుకున్నాం ప్రభావ మేము పెట్టుకుంటున్నాం తండ్రి. ఏసయ్య మీకు స్తోత్రం ప్రభా. ఈ సాయంత్రం సమయం ముఖ్యంగా ప్రభా మరి ఈ ప్రపంచమంతా తండ్రి మరి ఈ సమయంలో వెళ్తున్న ఈ అయినా కరోనా వైరస్ ప్రార్థన చేస్తాం తండ్రి. అయినా మరి ఎంతోమంది ఎఫెక్ట్ అవుతున్నందుకు ప్రభా మాకు తెలిసిన వ్యక్తులు, మా కుటుంబాలు ప్రభా, మా స్నేహితులు ప్రభా, దేవుని సేవకులు అయినా ఎంతోమంది ప్రభా ఎఫెక్ట్ అయిన తండ్రి. మరి దేవుని తెలవని వ్యక్తులు ప్రభా ఎఫెక్ట్ అయినైనా అయా మరి ఎంతమంది నేను తెలవకుండా చనిపోతున్నారు ప్రభా. తెలిసి నేను తెలుసుకుంటే అది ప్రభా అది మంచిదైనా కానీ ప్రభా మరి ఎంతమంది తెలవకుండా ప్రభా నాశనం అయిపోతున్నారు ప్రభా. అందరి కూడా ప్రార్థన చేస్తాం తండ్రి. ప్రభా వారు కళ్ళు తెలిసి ప్రభా తండ్రి మీ వెలుగులో నడిచిగలుగుతారు ప్రభా. నిన్న వారికి నైనా మీ ప్రేమ ప్రభా వారు అనుభవించగలనైనా అయా ప్రభా మీ రక్షణ వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా మీ మాట పంపించిన ప్రభా మీ సేవకులు పంపించినైనా అయా ప్రతి ఒక్కరి ప్రభా దర్శించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి అయినా ఈ వైరస్ ప్రభావం మీరు ముట్టండి ప్రభా. అయినా మరి ప్రతి దేశం నుంచి ప్రభావ తండ్రి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. అయా ఎంతోమంది ప్రభావ ఎఫెక్ట్ అయినైనా అయా మరి ప్రభావం మీరే తండ్రిని అరికట్టమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి కంట్రీలో ప్రభావ ప్రతి స్థలాల్లో ప్రభావం ప్రభావ మీ కాపులు దయచేయండి. బిడ్డలకి మీకు వందనాలు తెలుస్తున్నాను ప్రభావ. మరి ప్రభావ వైరస్ ముందే ఉండి పనిచేస్తున్న ప్రభావ డాక్టర్స్, నర్సెస్ ప్రభావ తండ్రి, మెడికల్ టీమ్ అయినా మరి ఫార్మసీలో ప్రభావ మరి అయినా మరి వాలంటీర్స్ ప్రభావ తండ్రి ఎంతోమంది ప్రభావ పనిచేస్తున్నారు ప్రభావ. అందరికీ ప్రభావం మీరు కాపులు దయచేయండి తండ్రి. రెసిస్టెన్స్ దయచేయండి ప్రభావ. నేను కాపాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయినా వారి ప్రభావం మీరు జ్ఞానం అనుభవించండి ప్రభావ. ఎలా ప్రభావం మరి దీని గురించి పోరాడాలని ప్రభావ తండ్రి ఏదైనా ప్రభావ ట్యాకిల్ చేయాలని ప్రభావ మీ ప్లాన్స్ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభావ. గవర్నమెంట్స్కి మీ జ్ఞానం దయచేయండి ప్రభా. అయినా మరి ఇవి అందరికీ ప్రభా తండ్రి తట్టుకోలేకపోతుంది ప్రభా తండ్రి ఇటువంటి ప్రభా పాండమిక్ అయినా అయా తండ్రి ప్రతి గవర్నమెంట్కి మీ ప్లాన్స్ తెచ్చుకొని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకు వందనాలు ప్రభా తండ్రి. ప్రభా మేము మమ్మల్ని తండ్రి ప్రభా దీని నుంచి కాపాడేది అయ్యా తండ్రి ప్రభా. దీని నుంచి ప్రభా తండ్రి మనం దాటించేదేమో మీరైనా మాకున్నది మీకు వందనాలు తెలుస్తున్నాను ప్రభా. మీకు స్తోత్రం తండ్రి. సాయంకాల సమయం ప్రభావ అదంతట్లో మీరు ఉండండి. అయినా మరి సంఘస్లో అయితే ప్రభావం అనారోగ్యంలో గురించి ముట్టి స్వస్థపరచండి. మీకు వందనాలు మీకు స్థితి చెల్లిస్తుంది. యేసుక్రీస్తు అడుగుచున్నాం తండ్రి. I'm
ఈ కంఠద్వాక్యంతో అనుకునే దాన్ని దేవుని పెట్టుకున్నందుకు దేవునికి వందనాలు. అదేవిధంగా కూడొచ్చినటువంటి ప్రతి ఒక్క సహోదరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకొచ్చాను. గత వారం మనం నేర్చుకున్న కంఠద్వాక్యం సబ్మిట్ చేసుకుందామా? రోమాపత్రిక 1వ అధ్యాయం 4-5. దేవుని తన కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్త పరిశుద్ధ లేఖనం ద్వారా తన ప్రవక్తల ద్వారా చెప్పండి ముందుగా వాగ్దానం చేసింది. యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధరణైనందుకు పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపించబడి. ఇక్కడ మనం ఏమి నేర్చుకున్నామంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు దావీదు సంతానం పుట్టడం వల్ల ఏంటంటే సంపూర్ణ మానవుడుగాను, అదేవిధంగా మృతుల్లో నుండి పునరుద్ధరణమైంది. ఎందువల్లంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మృతుల్లో నుండి పునరుద్ధరణమైనందు వల్ల ఆయన దేవుని కుమారుడుగా అంటే దేవుని గాను ప్రభావంతో నిరూపించబడింది. అంటే ఒకే తరంలో కూడా మనం ఏంటంటే యేసుక్రీస్తు వారిని సంపూర్ణ మానవుడుగాను, అదేవిధంగా సంపూర్ణ దేవుని గాను కూడా మనం చూడగలుగుతాం ఇక్కడ. అదేవిధంగా ఈ వారం వాక్యం నేర్చుకుందాము. అదే పత్రిక 1వ అధ్యాయంలోది 16వ వచనం ఒకసారి చూసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. సువార్తను గురించి నేను సిగ్గుపడవాడిని కాను, ఎలాగనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీకు దేశస్తునికి కూడా రక్షణ కలుగజేయట అది దేవుని శక్తి అయింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సువార్తను గురించి ఇక్కడ కొందరు ఏం చెప్తారంటే సువార్తను గురించి నేను సిగ్గుపడవాడిని కాదు. ఎందుకు ఎలాగనగా నమ్ము ప్రతి వానికి మొదటి యూదునికి గ్రీకు దేశానికి కూడా రక్షణ కలుగజేయట దేవుని శక్తి అయింది. ఇక్కడ ఏంటంటే ఒక విషయం గురించి మనం ఖచ్చితంగా చెప్పాలి అంటే దాని గురించి పూర్తి అవగాహన కలిగి ఉంటాం. ఇక్కడ పౌలుగా చెప్తుంది ఏంటంటే సువార్తను గురించి నేను సిగ్గుపడను. ఎందుకంటే అది ఎవరైతే నమ్ముతారో సువార్తని నమ్మే ప్రతి వారికి కూడా రక్షణ కలిగేయడానికి దేవుడు శక్తివంతుడై ఉన్నాడని ఇక్కడ స్పష్టంగా చెప్తారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చింది ఒక కులం గురించి కాదు, ఒక మతాల గురించి కాదు, ఒక ప్రాంతం వ్యక్తుల గురించి కాదు, దేని గురించి కాదు, సర్వమానవాళి కోసం రావడం జరిగింది ఇక్కడ. అందుకే ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే నమ్ము ప్రతి వానికి. అంటే ఇక్కడ మన మనిషి చేయవలసిన పని ఏంటంటే నమ్మడం అనేది ముఖ్యం అనమాట. ఎందుకంటే మనం లేఖనం చూసుకుంటే అదేమంటుందంటే విశ్వాసం లేకపోతే దేవుడికి విధేయుడు అసాధ్యం. దేవుడి దగ్గరికి వచ్చే వాళ్ళు ఏంటి, దేవుడు ఉన్నాడని ఆయన్ని వెతికి వారికి ఫలం అనుగ్రహిస్తాడని నమ్మినప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుందనేది మనం స్పష్టంగా నేర్చుకున్నాం ఇక్కడ. సరే ఇక్కడ యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఇక్కడ ఎంతో మంది ఈ లోకానికి వచ్చినప్పుడు ఎంతో మంది పాపాలను క్షమించారు. ఈ సాయంకాల సమయం దేవుని ఒక వాక్యం మనం ధ్యానించుకుందాం. యేసుక్రీస్తు వారు పలికిన ఆ 7 నేనే అనే మాటల్ని మనం ధ్యానించుకుంటా ఉన్నాం కదా. మనము ఈ సంవత్సరం మన సంఘానికి వచ్చిన అది వాగ్దానం కూడా ఆ నేనే అనే మొదటి మాట మనకు దేవుడు వాగ్దానం దయచేస్తాడు. జీవాహారము నేనే అని చెప్పేసి దేవుడు మన సంఘానికి ఇచ్చిన వాగ్దానం. అది 31st నైట్ లేకపోతే ఫస్ట్ వీక్లో మనము దాన్ని ధ్యానించుకున్నాము. అక్కడ అది ఎక్కడుందంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనంలో మనం చూస్తే అక్కడ మనం చదువుకొచ్చేది. అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారం నేనే, నా యొద్ద వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ తప్పికొనడు. సో ఈ మనము లోకపరంగా లేకపోతే శరీరపరంగా ఏ విధంగా అయితే మనకు ఆహారం ద్వారా మనము హోలిస్టిక్గా లేకపోతే ఓవరాల్ డెవలప్మెంట్ ఎట్లా అవుతామో మనము శరీరంతో తిన్నందుకే మనము ఆరోగ్యంగా ఉంటాము. అది కూడా 3 పూటలు తింటూ ఉంటాము, కొన్నిసార్లు కొంచెం ఎక్కువ తింటూ ఉంటాము. సో ఏ విధంగా అయితే ఆ శరీర ఆహారం మనకు దొరుకుతుందో ద్వారా బలం వస్తుందో ఆత్మీయ ఆహారం మనకు కావాలంటే యేసుక్రీస్తు ఒక్కడే. ఆయననే మనకు జీవాహారం అని చెప్పేసి ఆ వాక్యంలో మనము చెప్పొచ్చు. సో మనము చెప్పాలి ఏంటంటే ఈ జీవాహారము ద్వారానే మనకు ఆత్మీయ బలం కావాలంటే యేసుక్రీస్తు ఇచ్చే ఆహారం మనం తిన్నప్పుడే మనకు జీవం వస్తూ ఉంటుంది కదా. మనం మామూలుగా తింటా ఉంటాం 3 సార్లు. సో నేను నమ్ముతున్నాను మనందరం కూడా కనీసం దినానికి 3 సార్లు మనము
వాక్యము చదువుకుంటాం. చదువుకోకపోతే మనం వీక్ అయిపోతాం కదా. కొంతమంది వారానికి ఒకసారి చదువుకుంటూ ఉంటారు ఇక్కడికి వచ్చినప్పుడే, లేకపోతే కొంతమంది 2 వారాలకు ఒకసారి చదువుతూ ఉంటారు. కాదు, మనం రోజు ఏ విధంగా అయితే రోజు ముడుపులు తింటూ ఉంటామో ఆత్మీయ ఆహారం కూడా మనకు ముడుపులు తిన్నప్పుడు మనము ఆరోగ్యంగా ఉండొచ్చు. మనం లేకపోతే మనము వీక్గా ఉంటాము. మనము ఆ మాట మనం చూసుకున్నప్పుడు రెండవ మాట ఈ దినము మనం ధ్యానించుకున్నాము. ఆ రెండవ మాట నేనే అన్న మాట మనం చూసుకున్నాము. కొద్ది వారాల క్రితం మనం చూసుకున్నాము. నేనే లోకానికి వెలుగు అని చూస్తున్నాం కదా. అది ఎక్కడ ఉన్నదంటే యోహాను సువార్తలోనే ఉన్నది. 8వ అధ్యాయము 12వ వచనంలో యేసు ప్రభువే తానే అంటా ఉంటాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాడు. అక్కడ నేనే లోకమునకు వెలుగు అని చెప్తా ఉన్నాడు. ఎప్పుడైతే నేనే లోకానికి వెలుగు అని ఆ యేసు ప్రభువు అన్నప్పుడు యేసు ప్రభువు ఈ మనం చూసే వెలుగు గురించి ఇక్కడ మాట్లాడలేడు. మనము చూస్తూ ఉంటాం వెలుగు, రోజు ఉదయాన్నే ఆ సూర్యుని వెలుగు రావడం మనం చూస్తూ ఉంటాము. దాంట్లో మనం పెరుగుతూ ఉన్నాము, మనం అది అనుభవిస్తూ ఉన్నాము కదా అన్ని. కానీ యేసు ప్రభువు ఇక్కడ ఆ వెలుగు గురించి మాట్లాడతలేడు. కానీ మనం ఇంకోటి తెలుసుకోలేదంటే ఇప్పుడు మనం చూస్తున్న వెలుగు కూడా అది దేవుని ద్వారానే జరిగింది. అది మనం చూస్తున్న వెలుగు, మనము అనుభవిస్తున్న వెలుగు, ఈ సూర్యుని వెలుగు అయినా లేకపోతే సన్లైట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదికాండంలో మనం చూస్తాము. 1వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు అంటాడు, యెహోవా పలుకుతాడు ఏమంటాడంటే, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. సో ఈ మనం చూసే వెలుగు కూడా దేవుడు చేసినాడు. ప్లస్ ఆత్మీయంగా మనం ఇప్పుడు దేవుడు యేసువాడు అంటున్న లోకానికి వెలుగు అన్నది కూడా యేసువాడు అని చెప్పేసి మనము చూస్తూ ఉంటాం. సో ఈ వెలుగుకి ఆ వెలుగుకి చాలా డిఫరెన్స్ ఉన్నది. సో మనము ఇప్పుడు ధ్యానించేది ఈ సూర్యుని వెలుగు కాకుండా యేసుక్రీస్తు మనకు ఇచ్చే వెలుగుని మనము ధ్యానిస్తా ఉన్నాము. అందుకని నేను లోకానికి వెలుగు అని చెప్తాను, నేను లోకమునకు వెలుగు అని చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ మనము చదువుకున్న వాక్యంలో మనం చూసుకున్నట్లయితే, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండని వారితో చెప్పలేదు. సో ఇక్కడ మనము లిటరల్ గా తీసుకుంటే యేసుక్రీస్తు లేని వ్యక్తి ఆయన చీకటిలోనే ఉన్నట్టు మనం చూడవచ్చు. అక్కడ చూస్తాం కదా, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక అంటే వెనుపనింపని వాడు చీకటినే నడుస్తూ ఉన్నాడు. ఆయనకు కళ్ళున్నా ఈ లైట్ కనబడుతున్నా కానీ వాళ్ళు నడిచేది చీకటి లేకపోతే అంధకారంలో నడుస్తున్నట్టు యేసుక్రీస్తు వాక్యం ప్రకారం మనము తెలుసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు లేనప్పుడు మనకు వెలుగు లేదు. మనం చూస్తున్న లిటరల్గా మనకు లైట్ కనబడుతున్నా కానీ ఆ మనిషి ఇంకా చీకటిలో అంధకారంలో లేకపోతే వెలుగు లేని జీవితము ఉన్నదని చెప్పేసి మనము గమనించాలి దేవుని వాక్యం ద్వారా. సో సాయంకాల సమయము ఇంకా యేసుక్రీస్తు నీ జీవితంలో లేకపోతే మనం ఇక్కడ కూర్చున్నా మంచిగా లైట్ అనుభవిస్తున్నా కానీ యేసుక్రీస్తు ఆ లైట్ లేదు. సో మనం ఇంకా చీకటినే నడుస్తూ ఉన్నాం. మనం అనుకుంటాం వెలుగున్నది లేకపోతే మనం నేను బాగున్నా అనుకున్నా కానీ ఇంకా చీకటినే నడుస్తున్నట్టు మనము తెలుసుకోవాలి. అందుకోసమే అంటా ఉన్నాడు దేవుడు, నన్ను వెంబడించి వాడు చీకటిలో నడుపుతలేడు, జీవపు వెలుగు కలిగి ఉంటుంది. జీవపు వెలుగు అని చెప్పేసి. సో ఇక్కడ మనం చదువుతా ఉంటే ఆ జీవపు వెలుగు మామూలు వెలుగు అంటే నేను అక్కడ వేసుకోమంటాడు, దీన్ని జీవపు వెలుగు అని చెప్తా ఉన్నాడు. అక్కడ జీవపు వెలుగు అని చెప్తే మామూలుగా మనకు తెలుసు వెలుగు అనేది వెలుగు అని, జీవపు వెలుగు అని చెప్పేసి దేవుడు ఎందుకన్నా అని చెప్పేసి అది చదువుతా ఉంటే అదే యోహాను సువార్తకు 1వ అధ్యాయము 4వ వచనంలో దాన్ని క్లారిఫై చేస్తూ ఉంటాడు యేసుప్రభువు. 1 యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో ఏముంటుందంటే, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. అదే అన్నమాట, ఆయనలో జీవముండేనే, ఆ జీవమే వెలుగైంది. అందుకనే దాన్ని జీవపు వెలుగు అని చెప్తా ఉంటారు అక్కడ. సో ఈ జీవపు వెలుగు అది ఎప్పుడైతే యేసు ప్రభు వస్తాడో ఆ యేసు ప్రభు తోటి పాటు ఆయన మనకు ఆ జీవపు వెలుగు దయచేస్తూ ఉంటాడు. యేసు ప్రభు లేకపోతే మనకు జీవము లేదు. ఆ వెలుగు జీవపు వెలుగు ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా మనము ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగరించి ఆయన సొంత రక్షణగా అంగరించిన దినమే మనకు జీవపు వెలుగు మనలో ఆయన
వెలిగిస్తుంది అన్నమాట. అది చెప్తా ఉన్నాడు యేసు వారు అంటా ఉన్నాడు, ఆయనలో జీవం ఉండదు, జీవము ఆ జీవం మనుషులకు వెలుగై ఉండదు. అదే చెప్తా ఉన్నాడు అంటా ఉన్నాడు యేసు వారు. నడవక జీవపు వెలుగు కలిగి ఉండి, జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాడు. సో యేసుక్రీస్తు అంగరించిన ప్రతి వ్యక్తి లోపలి ఉందంటే జీవపు వెలుగు ఉంటుంది. ఆ మామూలు వెలుగు కాకుండా ఆ వెలుగు జీవింప చేస్తూ ఉంటుంది అంట. సో మనం గమనించాలా, యేసు ప్రభు ఉన్న వ్యక్తులే జీవపు వెలుగు ఉన్న మనుషులు అని చెప్పాలి. సో మనము చూస్తున్నాం యేసు ప్రభు వారు లోకానికి వెలుగు, ఇంకా నేను నా యేసు ప్రభు నా హృదయంలోకి వస్తే నాకు వెలుగు ఉన్నది. ఓకే, సో రక్షింపబడిన ప్రతి ఒక్కరికి కూడా మనకు వెలుగు ఉన్నది. ఎప్పుడైతే మనము ఆ యేసుక్రీస్తుని అంగీకరిస్తామో మనము దేవుని యొక్క బిడ్డలము, దేవుని యొక్క కొడుకులము, లేకపోతే దేవుని యొక్క కుటుంబంలో మనము చేర్చబడతాము. సో ఎప్పుడైతే మనము చేర్చబడ్డామో యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, అదే 8వ అధ్యాయం 12వ అధ్యాయంలో నన్ను వెంబడించువాడని చెప్తాడు అక్కడ కదా. ఎవరు? నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండని చెప్తాను. సో ఎప్పుడైతే యేసుక్రీస్తు వెలుగు, ఆ వెలుగు నీలో వచ్చినప్పుడు, అంతేకాకుండా అంటున్నాడు మనము వెంబడిస్తూ ఉండాలంటే ఆ వెలుగుని ఎక్కడికి తీసుకెళ్తామో ఆ వెలుగు మనము ఆ వెలుగు వెంబడి మనము వెంబడిస్తూ ఉండాలి. మన పని ఏంటంటే మనము వెంబడిస్తూ ఉండాలి. ఆ ఫోకస్ ఏంటంటే మనం యేసుక్రీస్తు అడుగుజాడల చాడల్లో మనము నడుస్తూ ఉండాలి. ఆ వెలుగు ఆయన చూపెడతా ఉన్న కొలది మనము ముందుకు వెళ్తూ ఉండాలి. ఆయన ఏం చెప్తే అది చేయడము, ఆ వాక్యంలో ఉన్నది మనము చూసుకొని నడవడం, అదే ఆయన జీవిత వెలుగులో నడవడం అన్నమాట. సో వెంబడిస్తూ ఉండాలి. ఆయన యేసుక్రీస్తు ఎక్స్పెక్ట్ చేస్తామంటే నన్ను వెంబడించమని చెప్తాను. చాలాసార్లు మనము స్వార్థ కూడా చూస్తాం కదా, నన్ను వెంబడించండి అని చెప్తాం కదా. వెంబడించాలి మనము, ఆయన వెనుకనే మనము పోతూ ఉండాలి. ఈ మొబైల్స్ కొత్తగా వచ్చినప్పుడు ఇండియాలో ఒక కంపెనీ, శ్రీలంకన్ కంపెనీ హచ్ అని ఒకటి కంపెనీ అప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు అది. ఆ హచ్ అనే కంపెనీ వాళ్ళు మొబైల్ డేటా అవన్నీ అమ్ముతూ ఉండే అనమాట. వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఒకటి ఇచ్చిన వాళ్ళకు ఏంటంటే వెరెవర్ యు గో వి ఫాలో, నువ్వు ఎక్కడ వెళ్ళినా మేము వచ్చేస్తాం, నువ్వు ఎక్కడ వెళ్ళిపో. దానికి ఒక చిన్న వీడియో కూడా తీసిన వాళ్ళు. ఏంటంటే ఒక చిన్న బాబు, ఆ కుక్క ఉంటుంది, చిన్న కుక్క పిల్ల, వాడు ఎక్కడ వెళ్ళిపోతా ఉంటే అక్కడ వెళ్ళిపోతూ ఉంటుంది. వాడు ఆడుకోనికి వెళ్తే అక్కడ వెళ్ళిపోతుంది, వాడు టాయిలెట్కి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతుంది, తర్వాత వాడు ఎక్కడో సిటీకి వెళ్ళిపోతే అక్కడ వెళ్ళిపోతుంది, తర్వాత లాస్ట్కి వాడు పండుకున్నప్పుడు కూడా వాళ్ళ పక్కకి పండుకుంటూ ఉంటాడు. సో ఫాలో అంటే మనం వెంబడించడం అంటే అలాగూ మనము వెంబడించాలి. ప్రతిదీ కూడా ఆయన చెప్పిందల్లా చేయడం అన్నమాట. అది మంచిగా వారి వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చిన అడ్వర్టైజ్మెంట్ కానీ చాలా హిట్ అయిపోయింది. వెరెవర్ యు గో ఇట్ విల్ ఫాలో. యేసుక్రీస్తు అంటున్నాడు నన్ను వెంబడించువాడు. సో మనము వెంబడిస్తా ఉన్నాం. యేసుక్రీస్తు చెప్పిన మాటలు, లేకపోతే యేసుక్రీస్తు పలికిన మాటల్ని మనం చదువుకుంటా అవి వెంబడిస్తా ఉన్నామా లేదా కదా. ఛాన్సర్ మనం వెంబడిస్తూ ఉంటాము. యేసుక్రీస్తు సడన్ గా ఏదో పక్కకి ఏదైనా వీధిలో కనబడదనుకో అటు వెళ్ళిపోతాం. అంటే మనసులో ఏదైనా మంచిగా వచ్చిందనుకో వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి మన పాపము మన కార్యక్రమం అక్కడ చేసుకుంటాము. తర్వాత మళ్ళీ యేసుక్రీస్తు ఆయన వచ్చి ఆయన మనం పట్టుకొని వచ్చినప్పుడు మళ్ళీ మనం నడుస్తూ ఉంటాం, వెంబడిస్తూ ఉంటాము. మళ్ళీ మధ్యలో ఏదో ఒకటి లోకాశకరమైన మనం మళ్ళీ కదా. మనము ఎట్లా వెంబడిస్తూ ఉన్నాము? మనము ఇది సౌండ్ వెంబడిస్తూ ఉన్నాము. మనము దేవుని యొక్క చెప్పిన మాటల్ని మనము వెంబడిస్తూ ఉన్నాము. లేకపోతే కనబడదల్లా మనము వెళ్ళిపోతూ ఉన్నాము. ఆ చిన్న కుక్క వాడిని వెంబడిస్తూ ఉన్నది. వాడు ఎక్కడ పోతే అక్కడ నమ్మకంగా వెంబడిస్తూ ఉన్నది. దేవుడు మనల్ని చేసి మనల్ని ఆయన రూపంలో సృష్టించిన మనము కొన్నిసార్లు ఇష్టం వచ్చిన మనం వెళ్తూ ఉంటాం, వెంబడించాం. మనం మధ్యలో ఏదో ఉంటుంది వెళ్ళిపోతాం. నాకు తెలిసిన వ్యక్తి, నా ఫ్రెండ్, లేకపోతే మంచి ఆయన దేవుడిని నమ్ముకొని జీవిస్తూ ఉన్నాడు. ఇక్కడనే ఇంటి దగ్గర భార్య, 2 పిల్లలు ఉన్నారు, మంచి పిల్లలు. ఇక్కడ వచ్చి పనిచేస్తున్నాడు. ఆల్మోస్ట్ ఒక 10-12 పనిచేస్తూ ఉన్నాడు ఇక్కడ. ఏమైందో ఏమో మధ్యలో
వాళ్ళ భార్యకు ఫోన్ చెప్తున్నాడు, నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను, నాకు ఒంటరిగా ఉండబుద్ధి లేదు, దేవుడు ఉన్నాడు, ఆయన నాకు కూడా చెప్తా ఉన్నాడు ఒంటరిగా ఉండబుద్ధి లేదు అని చెప్పేసి ఇంకొక ఆమె పెళ్ళైన ఆమెతోటి ఇక్కడ ఉంటాం. వెంబడించండి అంటే ఏదైనా లాగుతా ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి పాపం చేస్తాం. నాకు తెలిసిన వ్యక్తి. సో మనము ఏ విధంగా యేసుక్రీస్తుని వెంబడిస్తాం. ఒక్కడు ఉండలేకపోతున్నాడు. చూడండి, దేవుడు ఉన్నాక కూడా, దేవుడు తెలిసి కూడా, దేవుని వెలుగు తెలిసి కూడా మనుషులు ఏ విధంగా వాళ్ళ సొంత దారిని పోతా ఉన్నారు. ఎటువంటి భయంకరమైన ఆ మనసు చూడు. దేవుడు మంచిగా ఇచ్చి భార్య నుంచి పిల్లలు ఇచ్చిన తర్వాత మనకి ఇంకొక ఇల్లు కావాలట. మనము యేసుక్రీస్తు మనకు అన్ని చేసిన తర్వాత కూడా మనం ఆయన వెంబడించకుండా మన దాంట్లో మనము వెళ్ళిపోతాం. ఇది దేవుని చేతిలో పడడము చాలా భయంకరం అంట. ఆయన చేతులలో పడడము డేంజరస్ అని చెప్తా ఉన్నాడు. హెబ్రీ రాష్ట్ర పత్రికలో అక్కడ ఒక వాక్యం చూద్దాం. అక్కడ హెబ్రీ రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో అక్కడ రాస్తా ఉన్నాడు హెబ్రీ కర్త, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. ఆయన చేతిలో పడడము భయంకరం. మనం ఆయన వెంబడిస్తా ఉంటే మనం ఆయనని వెంబడించాలి. చివరి వరకు ఆయన మనము వెంబడించాలి. ఇష్టం వచ్చినట్టు మన జీవితాలను పాడు చేసుకోవద్దు. ఆయన మనల్ని ఎంత వెలబెట్టుకొని మనం రక్షిస్తా ఉంటే మన ఇష్టం వచ్చిన మార్గంగా మనము పోతాం. చెప్తాడు, దేవుని జీవం గల దేవుని చేతిలో పడట భయంకరం. మనం భయపడాలి దేవునికి, ఆయన వాక్యానికి మనము భయపడాలి. చెప్తాను, ఎవరికి భయపడాలను యేసుక్రీస్తు చెప్తాను కదా. దగ్గర ఎక్కడ చెప్తానంటే లూకాసు వార్త 12వ అధ్యాయం 5వ వచనంలో చెప్తాను. అక్కడ లూకాసు వార్త 12వ అధ్యాయం 5వ వచనంలో, ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేయదు చెప్తాను. ఎవరికి భయపడాలను? మనం మామూలుగా అందరికీ భయపడద్దు. ఎవరికి భయపడాలో యేసుక్రీస్తు చెప్తాను. ఎవరికి భయపడాలా? చంపిన తర్వాత శక్తి గల వారికి భయపడింది. ఆయనకు భయపడాలి. యేసుక్రీస్తుకి మనము భయపడాలి. ఆయనకే భయపడాలని మీతో చెప్పుచున్నాను. మన జీవితంలో భయం లేకుండా మనం వెంబడించండి అంటే ఇష్టం వచ్చిన దారిలో మనము వెళ్ళిపోతా ఉన్నాం. ఏదన్నా చిన్నది మనకు నచ్చగానే మనకు ఆ దారిలో మనం వెళ్ళిపోతాం కదా. ఎన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం క్రైస్తవులు నమ్ముకున్న ఆ వెలుగున్న మనుషులు కూడా వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ సొంత డిజైర్స్కి, వాళ్ళ సొంత ఆశలకి. సో మనం జాగ్రత్తగా ఉండాలి. మన జీవితంలో యేసుక్రీస్తు వెంబడించమన్నప్పుడు మనము చనిపోయేంత వరకు ఆయనని వెంబడించాలి. ఇక్కడ మనము వెంబడించడం అని చెప్పేసి మనం చదువుకున్నాం కదా. నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పారు. ఎప్పుడైతే మనం వెంబడించామని చెప్పేసి చెప్పిన మాటలు మనం చూసుకుంటా ఉంటే యేసుక్రీస్తు ఆయన వెలుగు మనకు ఆయన వెలుగు ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే మనం రక్షింపబడతామో మన లైఫ్ అంతే. చాలా మంది అనుకుంటారు, చాలా మంది రక్షింపబడ్డాను అని చెప్పేసి కూర్చునే టైంగా రక్షింపబడ్డాను నేను తర్వాత మెల్లగా వస్తాను, నీకు నడుస్తా అని చెప్పి నేను రిలాక్స్ చేస్తా అంటే కాదు. లేకపోతే నేను కొన్ని దినాలు సెలవు తీసుకుంటా ఈ క్రైస్తవ జీవితంలో ఉంటే లేదు. నువ్వు ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందిన దినం నుంచి నువ్వు చనిపోయేంత వరకు ఆయనని వెంబడిస్తా ఉన్నాడు. అదే దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. వెంబడించేవాడు చీకటిలో నడవడాయి, ఆయన వెలుగులో మనము నడుస్తా ఉన్నాం. సో కేవలం నిద్రపోయినప్పుడే కానీ దాని తర్వాత నువ్వు లేచిన ప్రతి ఈ కాన్షియస్లో ఉన్న ప్రతి టైం కూడా నువ్వు ఆయనని వెంబడిస్తా ఉన్నావు, అన్ని టైంలో. ఎందుకంటే దేవుడు ఆ సాతాను ఎప్పుడు నిన్ను పడేసరికి తెలియదు. సో నువ్వు వెంబడిస్తూ ఉంటే దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటాడు. ఆ వెలుగు నిన్ను ముందుకు తీసుకెళ్తా ఉంటాడు, దేవుని యొక్క వెలుగు. అందుకనే లోకానికి నేను వెలుగయ్యా అని చెప్తాను. నన్ను వెంబడించాలి ఆయనని. మనం ఆయన వెనుక మనం నడుచుకుంటా వెళ్తా ఉండాలి. స్టెప్ బై స్టెప్ మనము పోతా ఉండాలి. ఉరుకొద్దు, ఆయన రన్ చేయమంటలేడు, నడుచుకుంటా రండి. నేను ఎక్కడ అడుగులు వేస్తే అక్కడ పోతామని చెప్పేసి ఆయన మనకు ఎంత క్లియర్గా ప్రేమతో ఆయన చెప్తా ఉన్నాడు కదా. మామూలుగా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూస్తే అశోక్ ఉన్నాడు. అశోక్ రీసెంట్గా సంవత్సరం
కాలేదు, ఇంకా పాప పుట్టినది. ఆ పాప పేరు జస్లిన్. సో ఆ జస్లిన్, ఆ చిన్న పాప ఏం చేస్తుందంటే ఆ తండ్రి చెప్పిన మాటలన్నీ వింటూ ఉంటుంది. అశోక్ అని అనుకో, జస్లిన్ బట్టలు వేసుకొని బట్టలు వేసుకుంటుంది కదా, మాట వింటుంది, ఆ తండ్రి మాట వింటూ ఉంటుంది. జస్లిన్ నువ్వు ప్యాంట్ వేసుకొని ప్యాంట్ వేసుకుంటుంది. తర్వాత జస్లిన్ మనం బయటకు వెళ్దాము, అభిని చూసి వెళ్దామని చెప్పేసి రెడీ అయిపోతే రెడీ అయిపోయి వచ్చేస్తూ ఉంటుంది కదా. మాట అది దేవుని మాట వినడము, లేకపోతే ఆ తండ్రిని వెంబడించడం, ఆ తండ్రి మాట ఒబీడియన్స్ చూపడం కదా, చూపెడతా ఉంటుంది. తర్వాత కొన్ని దినాల తర్వాత అశోక్ అని అనుకో, జస్లిన్ రెడీ అయిపో, నీ హెయిర్ బాగాలేదు చూసుకో అంటే కొంచెం పెద్దగా అయిన తర్వాత పర్లేదు డాడీ నేను అట్లనే వచ్చేస్తానంటే, వద్దు రెడీ చేసుకో అంటే వినదు మాట. కొన్ని తర్వాత కోపం అయిన తర్వాత చేసుకుంటుంది. తర్వాత కోపం కావాలి, డిసిప్లిన్ అయి చేస్తూ ఉంటాను. కొన్ని తర్వాత మళ్ళీ కొంచెం పెద్దగా అయిన తర్వాత జస్ట్ మంచి డ్రెస్ వేసుకుని బయటకు వెళ్ళిపోదామంటే ఇంట్లో డ్రెస్ వేసుకొని అవంతా డ్రెస్ అంతా పాడైపోయి ఉంటే లేదు డాడీ నేను అట్లే వస్తాను అనుకో. తర్వాత చెప్పిన కానీ నువ్వు వినకుండా బయటకు వచ్చినప్పుడు ఆ బయట నువ్వు చూసి వాళ్ళు అంటారు, అరే అసలు వీళ్ళు తల్లిదండ్రులకి అసలు తెలివి కదా, ఇట్లా పెంచుతారా వీళ్ళని అని చెప్పేసి ఎవరిని తిడతారు? తల్లిదండ్రులు తిడతాం కదా. సో మనము మన తండ్రి చెప్పకుండా మనం వింటాం, మనం పోతా ఉంటే ఇష్టమైన దారిలో ఎవరికి పేరు రాంగ్ పేరు వస్తుంది? మంచిగా దేవునికి వస్తూ ఉంటారు. దేవుని తిడతాం, అరే దేవుడు ఎవడాయా అని చెప్పేసి తండ్రిని తిడతా ఉంటాం కదా. మామూలుగా ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే, మనం క్రైస్తవులుగా ఉండి కూడా ఆ వెలుగు లోపల ఉండి కూడా మనము చెడ్డ మాటలు మాట్లాడుతున్నాం అనుకో, మామూలుగా ఎగ్జాంపుల్కి అది బయటకు ఎట్లా కనబడతా ఉందంటే, మనము నోరంతా సొల్లు గార్చుకుంటా అదంతా తిన్నది అంతా అంటుకొని తిరుగుతూ ఎట్లా ఉంటుందో అట్లా వాళ్ళకి కనబడతా ఉంటుంది. మనం బాగానే ఉంటాం, మనం అనుకుంటాం నేను బాగానే ఉన్నాను, దేవుని వెంబడిస్తున్నాను, నాకు వెలుగుందని చెప్పేసి. కానీ నీలో ఉన్న చెడ్డ మాటలు చూస్తూ ఉంటే వాళ్ళకి ఎట్లుంటే, అరే మీరు నోరు కట్టుకోవడం లేకపోతే అంతే అట్లా కనబడతాం. దేవుడి వాక్య, దేవుడి లైట్ ఉన్నప్పుడు కూడా అనుకుంటాం, అరే దేవుడు నన్ను ఏమంటని చెప్పేసి కంటిన్యూ చేస్తూ ఉంటాం. కానీ అది చాలా తప్పు. ఆయన లైట్, ఆ దేవుని యొక్క వెలుగు ప్రతి ఒక్క ఆ పాపాన్ని మనం చూపెడతా ఉంటుంది. ఆ లైట్ అందుకే ఉంటుంది. మనం దేవుడు లైట్ ఏం చేస్తుందంటే, ఆ లైట్ నువ్వేమేమైతే చేస్తున్నావు పాపాలు అన్నీ మనకు చూపెడతా ఉంటాయి. అరే నువ్వు చేస్తున్నావు, కరెక్ట్ చేసుకోవా. మన అశోక్ ఎట్లా చెప్పిండో పాపకి ఎట్లా మనం చెప్పడు దేవుడు, మనం చూపెడతా ఉంటుంది అంతే. ఆయన మనల్ని వచ్చి చెప్పదు వేయడు, ఆయన లైట్ చూపెడతా ఉంటాడు. అందుకనే ఆయన లైట్, ఆ వెలుగు. అరే నువ్వు ఈ పాపం చేస్తావు, నువ్వు చెడ్డ మాటలు మాట్లాడుతావు, లేకపోతే నువ్వు వాళ్ళ మీద కోపం పెట్టుకుని చెప్పేసి లైట్గా ఆయన చూపెడతా ఉంటాడు. ఆ వెలుగు చూపెడతా ఉంటాడు అంతే. ఆయన వెలుగులో ఏది కూడా మిస్ కాదు ఆయన వెలుగులో. అది ప్రత్యేకత. దేవుని వెలుగులో మనం నడిచినప్పుడు నువ్వు చేసిన ప్రతి పాపం లేకపోతే చిన్నది కూడా ఆ వెలుగులో నీకు క్లియర్గా కనబడి దాన్ని నువ్వు ఒప్పుకొని నువ్వు ఇంకా దగ్గరే ఆ జీవితం. మామూలుగా మనం చూస్తూ ఉంటాం, డాక్టర్స్ తెలుసు ఏదైనా బాడీలో ఏమైనా కనబడకపోతే వాళ్ళు ఎక్స్రే పంపిస్తారు, తర్వాత సిటీ స్కాన్ అంటారు, ఆ స్కాన్ అంటారు. కొన్నిసార్లు ఆ స్కాన్స్ కూడా మంచి టాప్ స్కాన్స్లో కూడా కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. వెలుగు అని చెప్తాం. ఆ వెలుగులో నువ్వు నేను నడిచేటప్పుడు ఎప్పుడైతే ఆ చిన్నది కనబడదో ఇమీడియట్గా మనము సెపరేట్ చేస్తాం. ఇమీడియట్గా మనము ఒప్పుకొని ప్రభా క్షమించగలిగినప్పుడు ఆయన ఎంత సంతోషించి ఇంకా మనల్ని ఆయన దగ్గరికి తీసుకెళ్తాం. ఇంకొక లైట్ ఇంకా బ్రైట్ లైట్ మనకు చూపెడతాం. మనం అనుకోవద్దు మనము ఎవరికి తెలియదని చెప్పేసి నేను చేసిన తప్పులు ఎవరికి తెలియదని చెప్పి అనుకుంటా. కానీ ఈ ప్రాబ్స్లో ఒక వాక్యం ఉన్నది, ఈ సామెతల్లో రాస్తా ఉంటాడు సొలొమోను మహారాజు. 20వ సామెత 27వ వచనంలో, 20వ అధ్యాయం 27వ వచనంలో ఉంటుంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంట, అది అంతరంగములన్నీ శోధించు. మనం అనుకోదు నేను చేసిన ఆ చిన్నది తలంపు లేకపోతే రాంగ్ థాట్ కనబడలేదు అనుకుంటాం ఎవరికి కదా, తలంపులు ఎవరు కనబడాయి కదా. కానీ అంటా ఉన్నాడు యేసులో దేవుడు వాక్యం చెప్తా ఉంది, ఆ చిన్న తలంపులు కూడా సర్చ్ చేస్తూ ఉంటుంది. ఏది దేవుని యొక్క పుట్టిన ఆ దేవుడు పెట్టిన ఆ దీపం అంటే ఏదది? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ
దీపము అన్నిటినీ దేవునికి చూపెడతాం. మనకు కూడా తెలుస్తాం. ఆ ఇంగ్లీష్లో అంటూ ఉంటుంది, అది యాంప్లిఫైడ్ వర్షన్లో, ద స్పిరిట్ ద కాన్షియన్స్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ద ల్యాంప్ ఆఫ్ ద లార్డ్ సర్చింగ్ ఆల్, ఎగ్జామినింగ్ ఆల్ ద ఇన్నర్మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద బీయింగ్. ప్రతిదీ లోపటి కూడా మన మన ఏమంటారు కాన్షియస్ ఏమంటే మనస్సాక్షి తెలుసు. నువ్వు ఏమైతే అన్నీ చేస్తున్నావో నీ మనస్సాక్షి తెలుసు, ఇంకా దేవునికి తెలుసు. మనుషులు తెలిపినా పర్లేదు, ఆయన లోపు ఒక్కనప్పుడు ఆయన ఇంకా సర్వసత్యంలోనికైనా నడిపిస్తూ ఉంటాడు, ఇంకా వెలుగులోనికైనా మనల్ని నడిపిస్తాడు. ఆయన వెలుగు, ఆయన దగ్గర ఏది కూడా దాగదు కదా. ఎంత గొప్ప దేవుడు, మనం ప్రేమిస్తూ ఉన్నాం ఆయన. అందుకని దావి అంటూ ఉంటాడు 103వ దావీదు ఫస్ట్ వర్స్ చదువుదామా? 103వ దావీదు ఫస్ట్ వర్స్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా. అంతరంగం సమస్తం అంట. అంతరంగంలో ఏముంటుంది? హార్ట్ ఉంటుంది, లివర్ ఉంటుంది, కిడ్నీస్, అన్నీ కూడా వాటన్నిటితో నువ్వు ఆయన స్థితించమని చెప్తావు. ఈ దేంట్లో కూడా నువ్వు తప్పు చేయకుండా అంతరంగం అంతా నుంచి నువ్వు ఆయనని స్థితించాలి. ఆ వెలుగు కనపడతా ఉంటుంది. ఆ చిన్న వెలుగు, దేవుడు పెట్టిన వెలుగు అన్నింటినీ లైటం చేస్తూ ఉంటుంది. లోపల ఉన్నదంతా కదా, బయటకి ఏం కనపడదు, మైండ్లో ఎవరికి కనపడదు, కానీ దేవునికి ఆ లైట్ తోటి అన్నీ కనపడతా ఉంటాయి. అందుకోసమే నేను లోకానికి వెలుగు అని చెప్తాను. ఆ వెలుగుని మనము వెంబడించినప్పుడు మనము ప్యూర్ అవుతాం. నువ్వు నేను మనము పరిశుద్ధులుగా అవుతా ఉంటాం. రోజు సడన్గా మనం పరిశుద్ధులం కాము. రోజు నడుస్తూ ఉన్నప్పుడు మనం ఇంకా ఆయన దగ్గరే జీవితం ఉండి ఆయన మనము ఇంకా క్లియర్గా మనం కనబడతా ఉంటాం. అందుకోసమే నేను లోకమునకు వెలుగు అని చెప్తాను. మొట్టమొదటి ఆ కుటుంబము, ఆదాము కుటుంబంలో ఆ పాపం చేసినప్పుడు, ఆ కయీను హేబెలు చంపినప్పుడు, మామూలుగా మనమైతే పోయి బాగా కొడుతుండే కదా వాళ్ళని, నువ్వు చంపిన వాడు కదా మన రెస్పాన్స్ అది. కానీ దేవుడు మాయగా వచ్చి ప్రశ్నిస్తూ ఉంటాడు. అక్కడ చూద్దాం 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనంలో అంటూ ఉంటాడు, యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని. యెహోవా వచ్చి మాట్లాడుతున్నాను బట్టి సాఫ్ట్గా మాట్లాడుతున్నాను. నీ తమ్ముడైనా ఏబేలు ఎక్కడున్నాను ఆయన ఏమంటున్నాడు? నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా నేను. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? ఆ తప్పు చేసినప్పుడు దేవుడు మనల్ని శిక్షించాలి, మీరే శిక్షించాలి ఆయన. కానీ వచ్చి ఆ లైట్ చూపెడతా ఉన్నాడు, అదే నువ్వు చేసింది తప్ప. మనల్ని పక్కకే ఉండి ఆయన మనల్ని సాఫ్ట్గా చెప్తూ ఉంటాడు, నువ్వు చేసేది తప్పు, లేకపోతే నువ్వు పోయే మార్గం తప్పని. అయినా కానీ మనం కొన్నిసార్లు లేటెంట్గా విరుద్ధంగా వెళ్తాం. అక్కడ కయ్యూకి ఎంత సాఫ్ట్గా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వెలుగు అట్లా మనల్ని సాఫ్ట్గా మనల్ని లీడ్ చేస్తూ ఉంటాడు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కొట్టడం మనం మీరు కొట్టాలి కదా. ఆ పాపం చేసినప్పుడు ఇమీడియట్గా వాళ్ళు చచ్చిపోవాలి. కానీ దేవుడు ఎంత ప్రేమగా, దేవుడు ఆ లైట్ ఎంత ప్రేమగా లైట్ అంటే అది మనల్ని సాఫ్ట్గా నువ్వు ఇక్కడ తప్పు చేస్తున్నావు సాఫ్ట్ చేయాలి. రీసెంట్గా నేను మన ఇండస్ట్రియల్ ఏరియాలో అక్కడ ఉన్న మేఘా గ్రాండ్ మదర్ గారు ఒక చిన్న షాప్కి నేను గిటార్ కవర్ కోసం పోయినాను. గిటార్ కవర్ కోసం పోయి లోపల పోయి ఏం కొనుక్కోలే వస్తూ ఉంటే రాగానే అది ఉంటుంది కదా డిటెక్టర్, లైట్ డిటెక్టర్ బాగా పెద్దగా వస్తూ ఉంది. బయటకు రాగానే ఆ పోజు నేను పట్టుకొని మళ్ళీ లోపల తీసుకున్నాం అని చెప్పేసి అంతా చేసి మళ్ళీ బయటకు మళ్ళీ వస్తాము. తర్వాత చూస్తే నా కోట్ల అదేదో ట్యాగ్ ఉంటుంది కదా, అది ఎక్కడో వేరేగా కొనుక్కున్నాను, కానీ అది దానికి నడుస్తలేదు. సో అది నడుస్తూ ఉన్నది. మనల్ని ఏం చేస్తారంటే చిన్న పాపం చేయగా పెద్ద చేస్తుందండి, అది పెద్దగా అరవాలి. వాడు దొంగ అంటే వాడు పెద్దగా సౌండ్ రావాలి. అక్కడ పాపం చేసిన స్త్రీలు చేయగానే పెద్ద గుంపు అంతా తీసుకొచ్చి ఏసే దగ్గర అరుస్తా ఉన్నారు, నేను పాపం కానీ ఎప్పుడైతే యేసు క్రీస్తు మాత్రం నువ్వు పాపం చేస్తే అందరి గురించి చెప్పడం. ఆయన చెప్పాలనుకుంటే యేసుతో వారు చెప్పాలనుకుంటే ఈ ఆకాశం అంతా ఎలక్ట్రానిక్ స్క్రీన్ లాగా చేసి నేను తక్కువలేదని చెడమడనుకో ఇమీడియట్గా రావచ్చు. చార్ల్స్ ఈ మాట అన్నాడు, లేకపోతే చాలా ఎట్లా థింక్ చేస్తుందని చెప్పేసి అక్కడ వస్తే ఎంత భయంకరంగా ఉంటుంది. మనం ఉండగలమా? ఆయన అట్లా చేయడం చేసుకోవాలి.
సాఫ్ట్గా వచ్చి చూపెడతా ఉంటాడు లైట్ నువ్వు చేసే తప్పైనా ఎప్పుడైతే నువ్వు క్షమాపణ అడుగుతావో ఎప్పుడైతే ప్రభావాన్ని నన్ను క్షమించని చెప్పేసి అడుగుతావో ఆయన నిన్ను క్షమించడం ఇంత గొప్ప దేవుడు. మనము ఈ దేవుని వెంబడించే మార్గంలో మెయిన్ మనకు కావాల్సిన దేవుని యొక్క వాక్యం. ఆయన వాక్యం చదువుతా ఉన్నప్పుడు మనం రోజు మనము ఆ వాక్యం మనల్ని నడిపిస్తూ ఉంటుంది. దేవుని వాక్యం మనము ఖండిత వాక్యం చేసినాం కదా, 119 వచనంలో ఉంటుంది కదా, అందరికీ తెలిసిన మాటది, నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు. ఆ వెలుగు ఇస్తూ ఉంటాడు. వాక్యం చదువుతూ ఉన్నప్పుడు మనం ఏ స్టెప్ వేయాలా, ఎక్కడ వేయాలా, లేకపోతే ఏ డైరెక్షన్ వెళ్ళాలా, ఎవరితో మాట్లాడాలా, లేకపోతే నీ పైసలను ఎక్కడ వేయాలా, ఎక్కడ పెట్టాలా, లేకపోతే ఎవరితో ఏం మాట్లాడాలి, అన్నీ కూడా ఆ లైట్ చాలా ఇంపార్టెంట్ కదా. వెలుగు లేకపోతే మనం చూడలేదు. ఇవాళ జూపిటర్ దగ్గరికి లేకపోతే జూపిటర్ దగ్గరికి వెళ్ళినట్టే అక్కడ వెలుగు ఉంది కాబట్టి వెళ్ళింది వాళ్ళు. వెలుగు లేకపోతే వాళ్ళు గుర్తుపట్టలేదు ఏమి ఎక్కడ ఏముంది అని చెప్పేసి చీకట్లో. సో అది వెలుగు. సో దేవుని యొక్క వాక్యం మనకు రోజు స్టెప్ బై స్టెప్ మనకు వెలుగు ఇస్తూ ఉంటుంది. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగు అంటారు. సో ఎప్పుడైతే దేవుని వాక్యం చదువుతూ ఉంటామో ఆయన స్టెప్ బై స్టెప్ మనల్ని ఆ లైట్లో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. దేవుడు అందరినీ ఆ లైట్లో నడిపించాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంటాడు. అందరం కూడా ఏదైనా దేవుడు చూపెట్టినప్పుడు ఇమీడియట్గా మనం ఒప్పుకొని ఆయన దగ్గర క్షమాపణ అయినప్పుడు ఆయన మనం ఇంకా ముందుకు స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తా ఉంటాం. అందుకని వేసుకోమన్నాడు. యోహాను సువార్త చదువుతున్న వాక్యం 8వ అధ్యాయం యోహాను సువార్త 12వ వచనంలో, మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పాడు. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి యుండునని ETF సంఘస్థులతో చెప్పాడు. ప్రార్థన మన జీవితాలను మనం పరీక్షించుకున్నాం. ఆయన వెలుగు నీలో ఉన్నప్పుడు అన్నీ మనం చూడతాం. ప్రభావాన్ని అన్నాపిస్తూ ఉంటుంది. నేను లోకానికి వెలుగు, నా జీవితానికి మీకు వెలుగండి అయా. ప్రతి ఒక్కరి ప్రభావం వెలుగు నడిపించండి అయా. మీ వెలుగుకి ఏది కూడా కనపడకుండా ఉంటుంది, అన్ని క్లియర్గా కనపడతాయి అయా. క్షమించండి ప్రభావాన్ని, ఇంకా ఈ సన్నిధిలో ప్రభావం నిలబెట్టండి అయా. పరిశుద్ధపరచండి, సంఘానికి బాగా పరిశుద్ధపరచండి. మీకు వందనాలు తెలుస్తుంది. గమనించండి. గత వారంలో మనల్ని, మన కుటుంబాలను, మన సంఘములు తన రెక్కల నీడలో కాచి కాపాడిన మన ప్రభువు రక్షకుడైన యేసు సంఘం పక్షంగా వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మన ఇండియాలో మన ముందు కథలను మరియు ప్రపంచ దేశంలో సంఘం కొరకు, సేవల కొరకు, మన సంఘ అభివృద్ధి కొరకు మీ అందరి ప్రాంతంలో జ్ఞాపకం చేసుకుంటే మనం చేస్తున్నాం. దయచేసి అవుట్రీచ్ మినిస్ట్రీ మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ కొరకు అందరినీ ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. సంఘంలో అనారోగ్యం ఉన్న వారి కొరకు మరియు కుటుంబ సమస్యలు బాధపడుతున్న వారి కొరకు ప్రతి ఒక్కరు వారంతో ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. మన సహోదరులు పనిచేసిన కంపెనీలకు పనులు లేక చాలా మంది సహోదరులకు కంపెనీకి సమయానికి జీతాలు లేక చాలా బాధపడుతున్నారు. కావున దేవుడు వారి కంపెనీలకు సహాయం చేయాలని ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. ఉద్యోగాలు లేక చాలా మంది సహోదరులు బాధపడుతున్నారు. వారికి ఉద్యోగాలు దొరకడంలో దేవుడు సహాయం చేయాలని ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. ఇండియాలో మరి ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన సంఘ పాత సభ్యుల కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. దేవుడి పిల్లలు దేవుని సేవకులు అనేక విధాలుగా నిలిచిపడుతున్నారు. వారి రక్షణ కొరకు ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. కోవిడ్-19 వల్ల ఎంతమంది చనిపోయారు, కుటుంబ సభ్యులు కోల్పోయిన ప్రతి కుటుంబానికి దేవుని యొక్క ఆధార పిల్లలైన అదేవిధంగా ప్రస్తుతం ఎవరైతే కోవిడ్-19తో బాధపడుతున్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు స్వస్థపరచాలని ప్రతి ఒక్కరు ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. పరీక్షలు రాసిన విద్యార్థులకు దేవుడు మంచి జ్ఞానం అనుగ్రహించి వారి పరీక్షలందరిలో వారికి సహాయం చేయాలని ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. మనం ఆరాధన జరుపుకునే ఈ హాల్ ప్రతి శుక్రవారం మనకు అందుబాటులో ఉంచలాగా మీ సొంత ప్రార్థనలో జ్ఞాపకం చేస్తుంది మనం చేస్తున్నాం. ప్రార్థనలో సహోదరులు ఎస్రా గారికి మీ ప్రార్థన తెలియజేసిందిగా మనం చేస్తున్నాం. దేవుడు పిల్లలు చేసి మేలు తలచి సహోదరులు దీపక్ గారు సంఘమందరికి స్నాక్స్ తీసుకొచ్చి ఉన్నారు. సంఘమంత వర్షంగా ప్రభు పేరు వారికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. వచ్చే శుక్రవారం సాయంకాలం 5 గంటలకు ఇదే ఆలయంలో జీవంగా దేవుని ఆరాధన జరుగును. కావున పేర్లున్న సంఘస్థులందరూ కూడా సిద్ధపడి సకాలంలో వచ్చి దైవసంలో పొందుకోవాలని ఆశిస్తున్నాం. సంఘటనలు సమాప్తం. ప్రైజ్ లార్డ్. అందరూ నిలబడి ఈశ్వరి ప్రార్థన చేసుకుని కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, లోకరక్షక నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువా. నాయన పాపానికి నాయన శాపానికి తండ్రి ప్రభువా, నాయన మరి
మేము తండ్రి ప్రభా రుణస్తులుగా ఉన్నప్పుడు తండ్రి ప్రభా నాయన నీ పవిత్ర రక్తం నాయన చిందించి తండ్రి ప్రభా మీరు మమ్మల్ని నాయన ఆ రక్తంలో కడిగి మమ్మల్ని పవిత్రులుగా మీరు చేసిన విధానాలు బట్టి నా తండ్రి నీకు వందనాలు తండ్రి నాయన మరి మేమైతే అల్పులం కాదు తండ్రి ప్రభా అయినప్పటికీ తండ్రి ప్రభా నీ ప్రేమ నీ కృప మా పట్ల ఎంతో విస్తారపరిచి తండ్రి ప్రభా మమ్మల్ని రక్షించిన విధానాలను బట్టి నా తండ్రి నాయన నీకు వందనాలు తెలుస్తున్నాం నాయన రక్షించబడినప్పుడు నా తండ్రి ప్రభా అనేక సార్లు తండ్రి ప్రభా బలమైన ఫోకస్ తండ్రి ప్రభా ఈ లోకం వైపు తండ్రి ప్రభా మేము వెళ్తున్నప్పుడు తండ్రి ప్రభా నీవు మమ్మల్ని తండ్రి ఎంతో ప్రేమతో తండ్రి ప్రభా మీరు మమ్మల్ని తండ్రి నాయన తిరిగి నీ యొక్క మార్గంలో నడిపిస్తున్నారు తండ్రి నాయన నీకు వందనాలు తెలుస్తున్నాం తండ్రి ప్రభా అవును ప్రభా నాయన ఇదిగో తండ్రి ప్రభా నీ కొరకు తండ్రి మనం మీరు ఏర్పరచుకున్నప్పుడు తండ్రి ప్రభా నాయన మనం నమ్మకంగా తండ్రి ప్రభా నేను వెంబడించడానికి తండ్రి నీ సహాయం మనం దయచేసి వేడుకుంటున్నాం లోకం ఎంతో భయంకరమైన దినాల్లో తండ్రి ప్రభా ఉంటుండగా తండ్రి ప్రభా మరి నాయన ఇదిగో తండ్రి మరి మేమైతే నాయన నీకు నమ్మకంగా తండ్రి ప్రభా మనం జీవించడానికి నీ సహాయం తండ్రి ప్రభా ఎల్లప్పుడూ మనం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా లోకం యొక్క పరిస్థితిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ప్రభా నాయన ప్రభా ఇదిగో తండ్రి లోక భయంలో తండ్రి ప్రభా మనం బ్రతుకుతా ఉన్నాం తండ్రి ప్రభా నాయన వ్యాధి యొక్క భయంలో తండ్రి ప్రభా మనం బ్రతుకుతా ఉంటుండగా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరి యొక్క తండ్రి ప్రభా భయాన్ని తండ్రి ప్రభా తీసివేయమని వేడుకుంటున్నాం తండ్రి నాయన స్వస్థపరిచే దేవుడు తండ్రి ప్రభా నీవు మాకున్నావు తండ్రి ప్రభా నాయన నాయన తండ్రి ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి తండ్రి నీ సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ఎవరైతే తండ్రి ప్రభా ఇంకా ఈ కరోనాతో బాధపడతా ఉన్నారో తండ్రి ప్రభా నాయన మనం చూస్తా ఉన్నాం తండ్రి ప్రభా మన పరిస్థితులు అనుకూలంగా తండ్రి లేవు తండ్రి అనేకులుగా తండ్రి వైద్యం అందడం కూడా తండ్రి ప్రభా మన కష్టంగా ఉన్న తండ్రి ప్రభా సమయాల్లో నాయన పరమ వైద్యుడు తండ్రి ప్రభా నీ వైపు మేము చూస్తా ఉన్నాం తండ్రి ప్రభా నాయన తండ్రి ఈ లోకం వైద్యం కాదు కానీ తండ్రి ప్రభా తండ్రి నాయన వైద్యుడు నీవు ముట్టి నాయన స్వస్థపరచడం తండ్రి ప్రభా నేను వేడుకుంటున్నాం తండ్రి దేవ నీకు వందనాలు చేస్తున్నాం తండ్రి ప్రభా కూడిట్లా ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభా ఇంకా తండ్రి ప్రభా దూర ప్రాంతంలో ఉన్న తండ్రి ప్రభా ప్రతి ఒక్క తండ్రి ప్రభా బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభా నాయన ఎవరెక్కడ ఉన్నప్పటికీ తండ్రి ప్రభా నీ కృపలో వారిని భద్రపరచాలి నీ అగ్ని కంచె తండ్రి ప్రభా వారి చుట్టూ ఉంచుకుని ప్రభా నేను వేడుకుంటున్నాను తండ్రి ప్రభా త్రోవ తప్పిపోకుండా తండ్రి ప్రభా ఎల్లప్పుడూ తండ్రి ప్రభా నాయన తండ్రి ప్రభా నీ మార్గాల్లో నడవడానికి నాయన నీ కృప దయచేయమని వేడుకుంటున్నాను సమస్తము నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడును గాక. ఆమేన్. ఆశీర్వాదములు మావి